ఏంటే సూట్ కేసులు చదువుతున్నారు? ఎక్కడికి ప్రయాణం? కనుక్కో చూద్దాం. తిరుపతికా? కాదు. మరి ఎక్కడికే? మనల్ని పిలిచే చుట్టాలు ఎవరు లేరుగా? అమ్మనే అడుగు. మరి నువ్వెందుకు? అబ్బా చూడమ్మా. ఏంటమ్మా ఎక్కడికి మీ ప్రయాణం? మా ప్రయాణం కాదురా, మన ప్రయాణం. మన ప్రయాణం అంటే నేను కూడా వస్తున్నానే ఏంటి? మీ తాతయ్య గారింటికి. తాతయ్య గారింటికా? అవునరా, ఇన్నాళ్ల తర్వాత రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. నేను 5 నిమిషాల్లో రెడీ అయిపోతాను. ఏయ్, నా బట్టలు మొత్తం సర్దు, మొత్తం. బొంబాయి నుండి వచ్చాం. అమ్మగారు మీరా? రండి రండి. నేను ఎవరో అనుకున్నాను. అత్తయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అత్తయ్య గారికి ఎలా ఉంది? ఇప్పుడేం పర్వాలేదమ్మా, మీరు లోపలికి రండి. రా బాబు, రామ్మా, రండమ్మా. అమ్మా, అమ్మగారు, పెద్దబ్బాయి గారి భార్య పిల్లలు వచ్చారమ్మా. నీ పేరేమిటమ్మా? చిత్ర. ఏం చదువుకుంటున్నావు? 8th. బాబు, నువ్వేం చదువుకుంటున్నావు? లా పూర్తయింది నాయన. అయితే చిన్నబాబు గారిలో ఆయనమాట. రత్నాల్లాంటి బిడ్డల కని వేళతో జీవితాన్ని పంచుకునే అదృష్టం లేకుండా పోయింది వాడికి. ఏటండి అమ్మగారు ఇది? రాగానే మీరు ఇలా బాధపడితే వాళ్ళ మనసు కట్టంగా ఉండదు. అయినా నాకు తెలవక అడుగుతాను, డాక్టర్ గారు ఏమని చెప్పారు? మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు కదా, పడుకోండమ్మా. సరే, కోడలికి గది చూపించు. అమ్మగారు అంతేనండి, 5 రోజులు కనపడితే చాలండి, ఎక్కడ లేని ప్రేమ పొంగుకు వచ్చేస్తుంది. ఎంతైనా రక్త సంబంధం కదండి, ఎక్కడికి పోద్ది? నిద్రమత్తులో లేచి వచ్చారు కదండి, అందుకే అలా ఉన్నారండి. తెల్లారితే అన్నీ సర్దుకుంటాయండి. పొద్దునే మాట్లాడుకుందాం, మీరు పడుకోండి. ఏంటమ్మా ఇది? వాళ్ళు పిలిస్తేనే కదా మనం వచ్చాం. ఇలా పిలిచి అవమానిస్తే ఏంటి అర్థం? కోప్పడకురా. నానమ్మకు ఆరోగ్యం బాగాలేదని పిలిచారు కానీ మన మీద ప్రేమతో కాదని తెలిసిపోయిందమ్మా. మనం వెళ్ళిపోదామా? మనకేం లేవని? ఉన్నాయిరా, అన్నీ ఉన్నాయి. కానీ సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అయిన వాళ్ళు లేకుండా బ్రతకడం ఎంత కష్టమో నీకు తెలీదు. మీ నాన్నగారు ఉన్నన్ని రోజులు మనందర్నీ తాతయ్య గారి దగ్గరకు తీసుకురావాలని ఎంత తపన పడ్డారో తెలుసా? ఇన్నాళ్లకి ఆ అవకాశం వచ్చింది. మీ నాన్నమ్మను చూశావుగా, మనల్ని చూడగానే ఎంత సంతోషపడ్డారో. అవునన్నయ్య, నానమ్మ నా చేయి పట్టుకొని నీ పేరేంటమ్మా అని అడగగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తెలుసా? అందుకే మనం ఇక్కడుండాలి. ఉన్న 4 రోజులు అందరితో కలిసిమెలిసి ఉండరా. సరే. దృష్టి ఇక్కడ పెట్టు. ఆ మిషన్ భలేగా ఉందండి. కత్తి లేకుండానే మెత్తగా తెగిపోతుంది. మీ మనవడు గారు బొంబాయి వెళ్ళిపోయేటప్పుడు
అది నాకు ఇచ్చి వెళ్ళమనండి. ఇక నుంచి రోజు దాంతోనే గీస్తాను మీకు. అయ్ కానీ అయ్ క్షమించేయండి. వద్దని ఎవరు అది? అయ్యో అమ్మో ఏం కాలా? నా టైం బాగుంది. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే. హలో మిస్టర్ క్యూ క్యూ. క్యూవా? నేనెవరో తెలుసా? తెలుసు, బాంబే పార్టీ. అయితే ఏంటి? వెనకొచ్చి నిలబడు. రే, మీరు చిన్న పిల్లలు రా, బయట స్నానం చేయొచ్చు. అమ్మో, లేడీస్ చూస్తే మరి టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఈ చిన్న బ్యాచ్. లోపల వెళ్ళినాడు బయటకు రావడానికి 5 నిమిషాలు, ఈ నలుగురు ఫినిష్ చేయడానికి ఇంకో 20 నిమిషాలు. ఇలా కాదు. లిటిల్ సోల్జర్స్, లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే లోపల ఆట ఆడదామా? ట్రైన్ ఆట. ఓ ట్రైన్ గేమ్, అర్థం అర్థం. ఓకే, నేను ఇంజని, మీరు బోగిలు. ఓకే, అబౌట్ టర్న్ టర్న్. ఏంటి ఆగిపోయావు? స్టేషన్ వచ్చేసింది కదా. అదేంటి, ఇందాక నేను ముందున్నా, ఇప్పుడు నువ్వు ముందున్నావేంటి? స్టేషన్ లో ఇంజనీర్ ముందు ఉండేది. సరే, అరే అక్కడ బాత్రూమ్ ఉంది కదరా. దానికి గొల్లం లేదు. గొల్లు లేకపోతే ఉంది, పాట పాడుతూ మేనేజ్ చేస్తాను అంతే. ఎవరు అది? శంకర్ మహాదేవ్లా గుక్క తిప్పుకోకుండా పడుతున్నాడు. శంకర్ మహాదేవన్ కాదు, కేవి మహాదేవన్ కాదు, అదే ఆ బొంబాయి కుర్రాడు అక్క. అదేంటి రక్తాల అబద్ధంలోకి వెళ్తుంది? ఇప్పుడు చూడు, పెద్ద కేక్ వినపడుతుంది. ఏంటి నవ్వుతున్నావు? ఏమైనా చూసావా? ముఖం మాత్రం నేను అస్సలు చూడలేదండి. ముఖం నిండా సబ్బు ఉంది కదండి, అందుకని చూడలేకపోయానండి. అక్క, బాంబే పార్టీ వస్తున్నాడు. ఇప్పుడు అతను మొహం చూస్తే తెలుస్తుంది లోపల ఏం జరిగిందో. పెళ్లి కళ వచ్చేసిందే నాకు.